హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో హిందీ లాంగ్వేజ్లో విద్యా బాలన్ నటించినటువంటి ఒక డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే దో ఔర్ దో ప్యార్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే కావ్య అనే మహిళ తన బాయ్ ఫ్రెండ్ అయినటువంటి విక్కీ అనే వ్యక్తితో బయటికి వస్తుంది. విక్కీకి న్యూయార్క్ కి వెళ్లి సెటిల్ అవ్వాలి అని అనిపిస్తూ ఉంటుంది. కానీ కావ్యకి మాత్రం ఇక్కడే ముంబైలో ఒక ఫ్లాట్ తీసుకుని అందులో విక్కీతో ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది. విక్కీ కావ్యాని చాలా ఎక్కువగా లవ్ చేస్తూ ఉంటాడు. మరోపక్క అనిరుద్ధ్ అనే వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి నోరా అనే లేడీతో కలిసి ఉంటాడు. నోరా ఒక యాక్ట్రెస్. నోరా తనని తాను ప్రూవ్ చేసుకోవాలి అని స్ట్రగుల్ చేస్తూ ఉంటుంది. నోరా ఎంత అగ్రెసివ్ గా ఉంటుందో అనిరుద్ధ్ అంత స్వీట్ గా ఉంటాడు. అనిరుద్ధ్ తన ఫాదర్ చనిపోయిన తర్వాత తన కంపెనీ బాధ్యతలన్నీ ఇష్టం లేకపోయినా తన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నిటినీ తీసుకోవాల్సి వచ్చి ఉంటుంది. నిజానికి అనిరుద్ధ్ టాలెంట్ సింగింగ్, కానీ అనిరుద్ధ్ కి తన డ్రీమ్ ని వదులుకోవాల్సి వచ్చి ఉంటుంది. అయితే ట్విస్ట్ ఏమిటి అంటే కావ్య మరియు అనిరుద్ధులు వైఫ్ అండ్ హస్బెండ్లు. రాత్రి కావ్య అనిరుద్ధులు ఇంట్లో ఉంటారు, కానీ ఒకరితో ఒకరు సరిగ్గా మాట్లాడుకోక 5 సంవత్సరాలు అయి ఉంటుంది. ఇద్దరు రాత్రి ఒకే బెడ్ మీద పడుకుంటారు, కానీ కలిసి ఉండరు. ఆ తర్వాత రోజు కావ్య విక్కీతో ఉంటుంది. అప్పుడు అనిరుద్ధ్ కావ్యకి కాల్ చేసి ఏదో సామాను గురించి అడుగుతాడు. విక్కీ కావ్య మీద చాలా పొసెసివ్ గా ఉంటాడు. కావ్య అనిరుద్ధ్తో మాట్లాడకూడదు అని విక్కీ అనుకుంటూ ఉంటాడు. కావ్య కూడా కొద్దిగా గిల్టీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత కావ్య రేపే డివోర్స్ కోసం లాయర్ తో మాట్లాడతాను అని విక్కీకి చెప్తుంది. మరోపక్క నోరా కూడా అనిరుద్ధ్తో కావ్యకి అంతా చెప్పి డివోర్స్ తీసుకో అని చెప్తూ ఉంటుంది. అనిరుద్ధ్ మరియు కావ్యాలకి పెళ్ళయ్యి 12 సంవత్సరాలు అయి ఉంటుంది. వాళ్ళది లవ్ మ్యారేజ్ అయి ఉంటుంది. ఇన్ని రోజులు ఒకటిగా కలిసి ఉన్నారు కాబట్టి దూరంగా వెళ్ళడానికి కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఒక రోజు నోరా అనిరుద్ధ్ని కావ్యకి అంతా చెప్పి డివోర్స్ తీసుకో అని చెప్పి ఫోర్స్ చేస్తుంది. ఎందుకంటే నోరా తన పీరియడ్ ని మిస్ అయి ఉంటుంది. తాను ప్రెగ్నెంట్ గా ఉన్నానేమో అని నోరాకి డౌట్ గా ఉంటుంది. దాంతో డివోర్స్ గురించే మాట్లాడదామని అనిరుద్ధ్ ఇంటికి వచ్చినప్పుడు కావ్య తాతగారు చనిపోయారు అని తెలుస్తుంది. అందరికంటే ఎక్కువగా కావ్య తన తాతగారితోనే క్లోజ్ గా ఉంటూ ఉంటుంది. అప్పుడు కావ్య తన ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది. అనిరుద్ధ్ కూడా కావ్యతో కలిసి కావ్య ఇంటికి వెళ్ళాలి అనుకుంటాడు. ఎందుకంటే ఇద్దరు కూడా పారిపోయి పెళ్లి చేసుకుని ఉంటారు. ఇప్పుడు కావ్య తన ఫ్యామిలీ కోపాన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల అనిరుద్ధ్ కావ్యాని సపోర్ట్ చేయడానికి కావ్యతో కలిసి కావ్య ఇంటికి వెళ్తాడు. దారిలో వెళ్ళేటప్పుడు కావ్య మరియు అనిరుద్ధులకి పెళ్లికి ముందు 3 years అప్పుడు గడిపిన ఆ డేటింగ్ డేస్ అన్ని గుర్తుకు వస్తూ ఉంటాయి. కానీ ఇద్దరు మాట్లాడుకోరు. అయినప్పటికీ జర్నీ చేస్తూ ఒకరినొకరు చూసి స్మైల్ చేసుకుంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కావ్య రిలేటివ్స్, పేరెంట్స్ అందరూ కలిసి ఇద్దరి మీద చాలా కోపాన్ని చూపిస్తారు. ఆ కోపం కావ్య మరియు అనిరుద్ధుల మధ్య ఒక ప్రొటెక్టివ్ ఫీలింగ్స్ ని తీసుకుని వస్తుంది. కావ్య బ్రదర్ అబ్రాడ్ లో ఉన్నందువల్ల ఆ రోజు అంత్యక్రియలని ఆ తర్వాత రోజుకి పోస్ట్ పోన్ చేస్తారు. అంటే కావ్య మరియు అనిరుద్ధులు ఆ రోజు అక్కడే ఉండాల్సి వస్తుంది. ఆ రోజు రాత్రి ఇద్దరు కూడా ఒక సింగిల్ బెడ్ మీద పడుకుని ఇంకా క్లోజ్ అవుతారు. కావ్య డాక్టర్ కాకుండా డెంటిస్ట్ అయినందుకు కావ్య ఫాదర్ కావ్య మీద చాలా కోపంగా ఉంటాడు. అలాగే అనిరుద్ధ్కి చిన్న కంపెనీ ఉంది అని కోపంగా మాట్లాడతాడు. కావ్యకి తన ఫాదర్ కి ఇంతకు ముందు అంటే ఫస్ట్ నుంచి కూడా అసలు పడదు. ఇవన్నీ విన్న కావ్య అనిరుద్ధ్ని తీసుకుని ఇంటికి దూరంగా ఉన్న ఒక బారు దగ్గరికి తీసుకుని వెళ్తుంది. అప్పుడు అనిరుద్ధ్ తమ బెడ్ జోక్స్ వేసి కావ్యాన్ని నవ్వించడానికి ట్రై చేస్తాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి డ్రింక్ చేసి తమ కాలేజీ డేస్ లో ఉన్న ఫేవరెట్ సాంగ్ కి డాన్స్ చేసి తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్తారు. వాళ్ళిద్దరూ ఆ రోజు తమ కంపెనీని బాగా ఎంజాయ్ చేస్తూ తూలుతూ ఇంటికి వెళ్తారు. కానీ మళ్ళీ కావ్య ఫ్యామిలీ మెంబర్స్ ఈ ఇద్దరిని బాగా తిడతారు. ఆ తర్వాత రోజు కావ్య తాత అంత్యక్రియలు చేసి ఇద్దరు తిరిగి తమ ఇంటికి వస్తారు. అనిరుద్ధ్ని నోరా తన ఇంటికి రమ్మని పిలుస్తుంది. కావ్యాని విక్కీ తన దగ్గరికి రమ్మని పిలుస్తాడు. కానీ కావ్య మరియు అనిరుద్ధులు ఈ ట్రిప్ వల్ల ఎంత క్లోజ్ గా అయి ఉంటారంటే ఇద్దరు కలిసి ఇంటికి వచ్చిన తర్వాత ఇంటిమేట్ అవుతారు. ఆ తర్వాత నోరా ప్రెగ్నెన్సీ టెస్ట్
టెస్ట్ రిజల్ట్స్ నెగిటివ్ అని వస్తుంది. అనిరుద్ధ్ నోరాని కలవడానికి రాలేదు అని కోపంతో నోరా నేరుగా అనిరుద్ధ్ ఆఫీస్కే అనిరుద్ధ్ని కలవడానికి వెళ్తుంది. అనిరుద్ధ్ నిన్న కావ్యతో ఇంటిమేట్ అయిన విషయాన్ని అస్సలు చెప్పడు. అప్పుడు కూడా అనిరుద్ధ్ కావ్య తాత చనిపోయాడు అని సాకుని కారణంగా చూపిస్తూ కావ్యకి అందుకే నిజాన్ని చెప్పలేకపోయాను అని నోరాతో అంటాడు. అప్పుడు నోరాని ఒప్పించడానికి తనతో డేట్ కి వెళ్లి ఈ రోజు రాత్రంతా తనతోనే ఉంటాను అని ప్రామిస్ చేస్తాడు. మరోపక్క తనని కలవడానికి రాలేదు అని విక్కీ కూడా కావ్య మీద కోపంగా ఉంటాడు. ఆ తర్వాత విక్కీ కావ్యతో 3 వీక్స్ తర్వాత మనం న్యూయార్క్ కి వెళ్లి ఒక కొత్త లైఫ్ ని స్టార్ట్ చేద్దాం అని చెప్తాడు. అప్పుడే అనిరుద్ధ్ కావ్యకి కాల్ చేసి ఈ రోజు నేను ఇంటికి రాలేను అని ఏదో ఒక సాకు చెప్తాడు. ఆ తర్వాత ఇద్దరు కూడా ఫోన్ లో ఒకరితో ఒకరు ఫ్లర్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అలా వాళ్ళిద్దరూ ఫ్లర్ట్ చేసుకుంటూ ఆ రోజు రాత్రి కలవడం కోసం ప్లాన్ చేస్తారు. దాంతో అనిరుద్ధ్ మళ్ళీ నోరాని వదిలేసి కావ్య దగ్గరికి వస్తాడు. ఆ తర్వాత ఇద్దరు తమ మ్యారీడ్ లైఫ్ లో మళ్ళీ హ్యాపీగా ఉండడం మొదలు పెడతారు. అనిరుద్ధ్ నోరాకి సాకులు చెప్పి అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలాగే కావ్య కూడా విక్కీని అవాయిడ్ చేస్తూ ఉంటుంది. దానివల్ల నోరా మరియు విక్కీలు ఇద్దరు కూడా చాలా డిప్రెషన్ లోకి వెళ్తారు. అలా చూస్తూ ఉండగానే దాదాపు 2 వారాలు గడిచిపోతాయి. విక్కీ ఉండలేక కావ్యతో మాట్లాడడానికి కావ్య ఫ్లాట్ వరకు వస్తాడు. ఒకసారి కావ్యాని కలిసి మాట్లాడాలి అని విక్కీ అనుకుంటాడు. కానీ విక్కీకి అనిరుద్ధ్ కనిపిస్తాడు. అందువల్ల విక్కీ అప్సెట్ అయ్యి తిరిగి తన ఇంటికి వెళ్తాడు. మరో పక్క తను ఒకటి ఉంది అనే ప్రెజెన్స్ ని కలిగించడానికి నోరా ఒక పియానోని అనిరుద్ధ్కి గిఫ్ట్ గా చేస్తుంది. ఆ తర్వాత కావ్య పేరెంట్స్ పని మీద ఒక రోజు ఉండడానికి కావ్య ఇంటికి వస్తారు. కావ్య పెళ్లైన తర్వాత ఫస్ట్ టైం కావ్య పేరెంట్స్ ఇంటికి వచ్చి ఉంటారు. అందువల్ల అనిరుద్ధ్ తమ పెళ్లి ఆల్బమ్స్ ని కొన్ని హ్యాపీ మూమెంట్స్ ని వాళ్ళకి చూపిస్తూ ఉంటాడు. ఆ తర్వాత రోజు నోరా అనిరుద్ధ్కి తన డాన్స్ పెర్ఫార్మెన్స్ చూపించడానికి పిలుస్తుంది. నోరా అనిరుద్ధ్ పాడిన పాటకి రెడీ అయ్యి అనిరుద్ధ్ని అడగకుండానే దానికి పెర్ఫార్మ్ చేస్తూ ఉంటుంది. నిజానికి ఆ సాంగ్ ని అనిరుద్ధ్ కావ్యకి డెడికేట్ చేసి ఉంటాడు. అందువల్ల అనిరుద్ధ్ నోరాని కోప్పడి ఇంకోసారి ఈ సాంగ్ ని యూస్ చెయ్యకు అని చెప్తాడు. నోరా ఇదంతా కేవలం అనిరుద్ధ్కి క్లోజ్ గా అవ్వడం కోసమే, తనని హ్యాపీగా ఉంచడం కోసం చేస్తుంది. కానీ అనిరుద్ధ్ రివర్స్ లో నోరా మీద కోప్పడతాడు. ఆ తర్వాత అనిరుద్ధ్ ఇంటికి వెళ్తాడు. అప్పుడు కావ్యకి ఒక హౌస్ బ్రోకర్ నుంచి కాల్ వస్తుంది. కావ్య బిజీగా ఉండడం వల్ల అనిరుద్ధ్ ఆ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. విక్కీ కావ్య కోసం ముంబైలో ఒక ఇల్లుని కొని ఉంటాడు. ఇదంతా విన్నాక అనిరుద్ధ్కి కావ్య ఎఫ్ఐఆర్ గురించి తెలుస్తుంది. కానీ కావ్య పేరెంట్స్ ఇంట్లో ఉన్నందువల్ల అనిరుద్ధ్ సైలెంట్ గా ఉంటాడు. ఆ తర్వాత కావ్య విక్కీని కలవడానికి కొత్త ఇంటికి వెళ్తుంది. ముంబైలో ఇల్లు కొని అందులో ఉండాలి అనేది కావ్య డ్రీమ్. కానీ విక్కీకి మాత్రం న్యూయార్క్ కి వెళ్లి అక్కడ సెటిల్ అవ్వాలి అని ఉంటుంది. కానీ ఇప్పుడు విక్కీకి తనకి కావ్యకి మధ్య చాలా డిస్టర్బ్స్ వస్తున్నాయి అని అనిపిస్తుంది. విక్కీ కావ్యాని చాలా ఎక్కువగా లవ్ చేస్తూ ఉంటాడు. అందువల్ల కావ్యాని కోల్పోవాలి అని విక్కీ అసలు అనుకోడు. అందువల్లనే విక్కీ కావ్య కోసం ముంబైలోనే ఒక ఇల్లు కొంటాడు. విక్కీ కావ్యాని చూసి నీకు దివాళీ వరకు టైం ఉంది, నాతో ఉంటావా అనిరుద్ధ్తో ఉంటావా డిసైడ్ చేసుకో అని చెప్తాడు. ఆ తర్వాత నోరా కావ్య క్లినిక్ కి వెళ్లి అనిరుద్ధ్ నిన్ను వదిలేస్తున్నాడు అని చెప్తుంది. అనిరుద్ధ్ కావ్యకి ఎప్పటికీ ఏమీ చెప్పలేడు, ఎందుకంటే అనిరుద్ధ్ ఒక పిరికివాడు అని నోరా కావ్యకి నిజం చెప్పేసి వెళ్లిపోతుంది. ఆ తర్వాత కావ్య పేరెంట్స్ కూడా ఇంటి నుంచి వెళ్లిపోతారు. అప్పుడు కావ్య అనిరుద్ధ్ని చూసి నోరా ఎవరు, మీ ఇద్దరి మధ్య ఏముంది, మీ మధ్య ఇది ఎంత కాలం నుంచి నడుస్తుంది అని గట్టిగా అరుస్తుంది. అదే సమయంలో అనిరుద్ధ్ కూడా కావ్యాని చూసి విక్కీ గురించి గట్టిగా అడుగుతాడు. ఫ్రెండ్స్, ఇక్కడ అనిరుద్ధ్ డాడీ చనిపోయిన తర్వాత ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా అనిరుద్ధ్ తీసుకోవాల్సి వచ్చి ఉంటుంది. అనిరుద్ధ్ దాని వల్ల తన డ్రీమ్స్ ని ప్యాషన్స్ అన్నిటినీ కూడా సాక్రిఫైస్ చేస్తాడు. అనిరుద్ధ్ కనీసం నవ్వడం కూడా మర్చిపోతాడు. 2 సంవత్సరాల వరకు కావ్య కనీసం అనిరుద్ధ్ని హ్యాపీ చేయడం కోసం కొంచెం కూడా జాలి చూపించి ఉండదు. అప్పుడు కావ్యకి విక్కీ దొరుకుతాడు. తన ఫాదర్ డెత్ అయినందువల్ల అనిరుద్ధ్ చాలా సాడ్ గా ఉంటూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే కావ్య అబార్షన్ చేయించుకుంటుంది. కానీ నిజానికి అనిరుద్ధ్కి పిల్లలు కావాలి. అందువల్ల అనిరుద్ధ్ ఇంకా కావ్య మీద కోపంగా ఉంటాడు. అప్పుడే అనిరుద్ధ్ కావ్యతో మాట్లాడడం కూడా ఆపేసి ఉంటాడు. సరిగ్గా ఆ సమయంలో నోరా అనిరుద్ధ్ అలా సాడ్ గా ఉండడం చూసి తనని లైక్ చేస్తుంది. ఆ తర్వాత ఇద్దరు కూడా చాలా క్లోజ్ అవుతారు. ప్రెజెంట్ డే లో అనిరుద్ధ్ మరియు కావ్య వాళ్ళు ఉండే ఇంటి నుంచి తమ బ్యాగ్స్ ని ప్యాక్ చేసుకుని విడిపోతారు. అనిరుద్ధ్ నోరా దగ్గరికి వెళ్తాడు. కానీ కావ్య విక్కీ దగ్గరికి వెళ్ళలేకపోతుంది. ఎందుకంటే అనిరుద్ధ్ తన మీద అబార్షన్ చేయించుకున్నందుకు కోపంగా ఉన్నాడు, కానీ ప్రేమ లేక కాదు అని కావ్య అర్థం చేసుకుంటుంది. అందువల్ల కావ్య విక్కీ నుంచి విడిపోతుంది. 1 year తర్వాత కావ్య అనిరుద్ధ్ మరియు కావ్య ఇంతకు ముందు కలిసి ఉన్న ఆ ఫ్లాట్ కి వస్తుంది. ఆ ఫ్లాట్
ఫ్లాట్ ని వాళ్ళు అమ్మబోతూ ఉంటారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇద్దరు కూడా మాట్లాడుకుని ఉండరు. ఆ తర్వాత నోరా మూవీ కూడా రిలీజ్ అవుతుంది. అదే విధంగా నోరా మరియు అనిరుద్ధ్ రిలేషన్షిప్ కూడా కట్ అవుతుంది. తర్వాత అనిరుద్ధ్ కావ్యాని కలవడానికి గతంలో కలిసి ఉండే ఆ ఫ్లాట్ కి వస్తాడు. అప్పుడు అనిరుద్ధ్ కి మిగతా లైఫ్ అంతా కావ్యతో కలిసే జీవించాలి అని అనిపిస్తుంది. కావ్య కూడా సేమ్ అలాగే అనిపిస్తుంది. ఈ విధంగా వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.